ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూసినటువంటి యొక్క వాక్యంలో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను అని మరి రాయబడి ఉంది. నిజమేనండి, మన దేవుడు మనకు తోడై ఉంటే, మన దేవుడు మనకు తోడై ఉండి మనలను ఆశీర్వదించే దేవుడట. ఈరోజు మనం గమనించినప్పుడు స్నేహితుల తోడు, బంధువుల తోడు, ఇంటివారి తోడు, అలాగుననే ఇదిగో లోకంలో ఎవరి తోడు కూడా మనల్ని ఆశీర్వదించదండి. ఇదిగో పలానా వాళ్ళతో మేము ఉండటం వల్ల మేము ఆశీర్వదించబడ్డాము, పలానా వాళ్ళతో మేము ఉండటం వల్ల, వాళ్ళు మాతో ఉండటం వల్ల మేము ఆశీర్వదించబడ్డాము అనేటువంటి మరి పరిస్థితులు మనకు కనబడట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం అయితే ఏమంటుందంటే, నేను నీకు తోడై ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో ప్రభు నీకు తోడుగా ఉండాలని, మీ కుటుంబానికి తోడుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడండి. నిజమే, ఆయన తోడై ఉంటే చేతి పని ఆశీర్వదించబడుతుంది, పిల్లల యొక్క జీవితాలు, భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది. అలాగుననే ఇదిగో మన యొక్క వ్యాపారాలు ఆశీర్వదించబడతాయి, ఆత్మీయ స్థితి ఆశీర్వదించబడుతుంది. అన్ని కోణాలలో, అన్ని విషయాలుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడండి. కనుక ఈ 2025 సంవత్సరంలో మనం అడగవలసినటువంటిది ఏమిటంటే, ప్రభా నీ తోడు నాకు కావాలయ్యా, నీవు నాకు తోడుగా ఉండు, నీవు నా కుటుంబానికి తోడుగా ఉండు, నీవు ఇదిగో మా యొక్క పనికి తోడుగా ఉండు, మా చేతి పనిలో నీవు తోడై ఉండి ఇదిగో మమ్మల్ని మీరు ఆశీర్వదించండి అని ప్రభువుని మనం అడిగినప్పుడు, నా దేవుని బిడ్డలారా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఇదిగో ఈ సంవత్సరంలో ప్రతి వారిని కూడా ప్రభు ఆశీర్వదించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు తోడై ఉండి ఆయన ఆశీర్వాదములో ఇదిగో మరి సమృద్ధిగా మీకు ఆయన అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా దేవానికి స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలమున నీ మాటలు వినటానికి మిచ్చిన కృప కొరకే స్తోత్రాలు. నిజమే నా ప్రభువా, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను అని సెలవిచ్చిన దేవుడు నాయన. అయా నీవు మాకు తోడుగా ఉండటం వల్ల మేము ఆశీర్వదించబడతాము. అన్ని విషయాలలో కూడా నా ప్రభు ఆశీర్వాదము నాయన అయా నా తండ్రి మాకు నిలిచి ఉంటుంది. కనుక నా ప్రభు మీరు తోడై ఉండి అయా ఈ కృపావార్తను వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా అయా ఈ నూతన సంవత్సరంలో మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.